తను ఉండే చోటుని ఏమాత్రం కదిల్చినా చిందరవందర చేశామని బాధపడుతూ అరిచేది. తన పేటని కొంచెం మార్చినా కూడా, సర్దినా కూడా అస్సలు ఒప్పుకునేదే కాదు. ఏమైందమ్మా, ఎందుకు ఎడుతున్నావు? ఏడోకమ్మా, నేను వస్తువులన్నీ తీసిన చోట పెడతాను. ఏడోకమ్మ తల్లి. అయ్యో ఊరుకోమ్మా, ఎవరైనా ఉంటారండి. అయ్యో అసలు నీకు ఎన్నిసార్లు చెప్పారు దాని వస్తువులు ముట్టుకోవద్దని చెప్పి? ముందు నువ్వు గదిలోంచి బయటికి రా. చెప్పింది నీకే రా. నీకు పెద్ద పోలీసు. పోమా నువ్వు. బయటికి పో. నీకు ఎన్నిసార్లు చెప్పినా మాట వింటలేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. నువ్వు వస్తువులు ఇంటికి రానక్కర్లేదు. వెళ్ళమ్మా, వెళ్ళిపో. పర్యావరణాన్ని భూమికకు అనుకూలంగా ఉంచడంలోనే గణేశన్ దృష్టి సారించేవారు. ఇదిగో చూడు, బాటిల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. చూడు, బ్రష్ ఎక్కడ? ఇదిగో బ్రష్. ఎలుగుబంటిని అక్కడే ఉంచేద్దాం. చూడు చూడమ్మా, చెట్టు బొమ్మ ఎంత బాగా గీసావో. ప్రకృతి సహజంగా తయారు చేయబడ్డ బట్టల్ని వేసుకోవడానికి మాత్రమే తను ఇష్టపడేది. పాలిస్టర్ లాంటి కృత్రిమమైన బట్టలు వేసుకోవడానికి తను అనుమతించేది కాదు. చాలా అందంగా ఉందిరా. అరే నిన్నే. అమ్మా, ఏమైందమ్మా నీకు? ఒక్కసారి నన్ను చూడరా. ఇటు చూడు. ఎందుకు నీకు అనవసరమైన పని? తనకి నచ్చని పనులు ఎందుకు చేసావు? అన్నయ్య, తల్లి లేని పిల్లని ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చానన్నయ్య. నీ ప్రేమను తీసుకెళ్లి కుప్పతొట్లో పోయి. ఈ నెలలో తను మారిపోయి ఉంటుంది అనుకున్నాను. ముందు నువ్వు మారు, సరేనా? అనవసరమైన పనులు చేయొద్దు చెప్పేసా. భూమిక, పేపర్ కి బయట పెయింట్ చేద్దని ఎన్నిసార్లు అమ్మా చెప్పాలి నీకు? అన్ని పక్కల గీసేసావు. మొత్తాన్ని క్లీన్ చేయడమే నా పని అయిపోయింది. చెప్తే విను బంగారు తల్లి. మొండి పట్టు పట్టకు. ఇలా చూడు, ఇప్పుడు గీ. తను బొమ్మ గీయాలి అనుకున్నప్పుడు నోట్బుక్, కాగితం ఏదీ తనకి సరిహద్దుగా ఉండేది కాదు. గుడ్ మార్నింగ్ సార్. నేనేమన్నా బుక్స్ బాకీ ఉన్నానా? లేదు సార్. మరి మా అమ్మాయి విషయం ఏమైంది సార్? నీకెన్నిసార్లు చెప్పాను గణేశం, మీ అమ్మాయిని ఏదైనా స్పెషల్ స్కూల్లో చేర్పించు. బొమ్మలు గీసే సమయం తప్ప మిగతా సమయం అంతా పక్కన ఖాళీగా ఉండే ఇంట్లోనే గడిపేది. సార్, నేనెక్కడుంటే తను ఒంటరిగా అక్కడ ఏం చేస్తుంది? తను మీరు అనుకున్నట్టు కాదు సార్. ఇంట్లో దానికి అన్ని సబ్జెక్ట్స్ నేను నేర్పించాను సార్. మీరే ఎలాగైనా తన చేత పబ్లిక్ ఎగ్జామ్. ఆల్రెడీ ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. 2007లోనే రూల్ పాస్ చేశారు. నువ్వు చెప్పినట్టు అంత ఈజీగా చేర్చుకోవడం కష్టం. నూట 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్కూల్ శామ్యూయల్ సహాయం అనే తెలివైన వ్యాపారవేత్త చేతికి దక్కింది. ఆ స్కూల్ని డెవలప్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టాడు శామ్యూయల్ సహాయం. ఈ 350 ఎకరాలు ప్రాపర్టీలో 345 స్కూల్ బిల్డింగ్ ఓ 25 ఎకరాల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ క్వార్టర్స్ అవి ఇవి కలిపినా సరే 50 ఎకరాల్లో ఉంటుంది. మిగతాదంతా అడవిగా ఉంది. ఊరకే ప్రకృతి అందాల గురించి అనడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. దీంతో డబ్బు సంపాదించేవాడే మనిషి. చాలా బాగా చెప్పారు సార్. ఆ సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులైన నా భర్త ఇస్మాయిల్ అఖ్తర్తో ఆ స్కూల్కి వెళ్ళాను. సార్, 150 years ఓల్డ్ బిల్డింగ్, బ్రిటిష్ కన్స్ట్రక్షన్. ముందు మేనేజ్మెంట్ వాళ్ళు ఈ స్కూల్ని లాస్ట్లోనే నడిపారు. సార్, దిస్ ఇస్ అవర్ స్కూల్ లైబ్రరీ సార్. హలో సార్. సార్, అవర్ వైస్ హాయ్. ప్రిన్సిపల్ సార్. నమస్తే. సార్, ఇది ఏన్షియంట్ వెరీ ఓల్డ్ లైబ్రరీ బిల్డింగ్ సార్. బేసికే ఇది. మేము కొంచెం కొంచెం డెవలప్ చేస్తూ వస్తున్నాం. మై గాడ్, ఎవరిది పెయింటింగ్? ఎవరిదమ్మా? లైబ్రరీన్ వాళ్ళ అమ్మాయిది సార్. నేను ఈ అమ్మాయిని మీట్ అవ్వాలి. సార్, తనకంటే మా పిల్లలే బెటర్. ప్లీజ్. ఓకే సార్. అక్కడే ఆ పాపని మేము మొట్టమొదటిసారిగా చూసాం. నమస్తే. నమస్తే. మా అమ్మాయి భూమిక. హాయ్ భూమిక. హలో. సార్, ఇదిగోండి. ఓ భూమిక, హియర్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ యూ.
చెప్పమ్మా సార్కి. థ్యాంక్ యూ చెప్పు. నేర్పించాను సార్, అది మాత్రమే నేర్చుకోలేదు. పర్వాలేదు పర్వాలేదు. మీ అమ్మాయి వేసిన పెయింటింగ్ సార్. పెయింటింగ్సా? ఇవ్వమ్మా. ఇవ్వండి. ఇవ్వు ఇవ్వు. అడుగుతున్నారు కదా. ఓ 1 వీక్ ఆర్ట్ వర్క్ షాప్ జరుగుతుంది. మీ అమ్మాయిని అక్కడికి తీసుకురండి. అలాగే సార్ సార్. ఆ పిల్ల మా స్కూల్ స్టూడెంట్ కాదు. ఎనీ ప్రాబ్లం? నో నో ప్రాబ్లం సార్. ఆ స్కూల్, పరిసర ప్రాంతాల్లో ఉండే మనుషులు, వాళ్ళ నాన్న గణేశం ఎవరూ చూడని ప్రత్యేక కోణంలో మా ఆయన భూమికను చూడడం మొదలుపెట్టారు. భారతదేశం మతాతీత భావన కలిగినది. ఇవ్వు. నేను వారం వారం మాసం కూర తీసుకొచ్చిస్తున్నాను, కానీ ఇంతవరకు ఒక్క ముక్క కూడా పెట్టలేదు కదా సార్. రే బండోడా, ఆయన తెచ్చేదే 1/2 కిలో, దాంట్లో ఎంతమందికి ఇందెడతాడు? నా కూతురు 10వ తరగతి పరీక్షలు రాయని ఈ ఊరు మొత్తానికి విందు భోజనం పెడతాను. అంటాం కాదు సార్, క్యాటన్ కోసం విందు పెట్టాలి. ముందు నిన్ను వస్తాను రా. ఏంటి మోస్ట్లీ మీ ఇంట్లో చేపల పులుసా? నువ్వు తింటావని చేశా. భూమిక ఫ్యూచర్ కి ప్లాన్ ఏమైనా ఉందా? సార్, భూమికకి నేను బాగా కోచింగ్ ఇచ్చాను సార్. ఈ ఏడు ఎలాగైనా పబ్లిక్ ఎగ్జామ్ రాయిస్తాను సార్. గణేష్, భూమికకి ఇవన్నీ అక్కరలేదు. కానీ ఎడ్యుకేషన్ లేకపోతే ఎలా సార్? అది ఈ కాలంలో సార్. యూజ్ ద కలర్ ఐ టోల్డ్ యు. సర్టిఫికెట్స్ చాలా ముఖ్యం కదా సార్. 1 వీక్ గా మీ అమ్మాయిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. తను మామూలు అమ్మాయి కాదు. షీఈస్ ఎ వెరీ వెరీ టాలెంటెడ్ గర్ల్. మేము రేపు ఊరుకు వెళ్తున్నాము. భూమిక గీసిన ఒక పెయింటింగ్ నేను ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ప్రెసెంట్ చేయబోతున్నాను. ఓకే యార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆ చోటు నుంచి వెళ్ళిపోయిన పిల్లలు లేని మాకు ఎప్పుడూ భూమికే గుర్తొస్తూ ఉండేది. అప్పుడప్పుడు తనకి మేము ఆర్ట్ సప్లైస్ పంపిస్తూ ఉండేవాళ్ళం. ఏంటి సార్, ఏంటి సార్ ఇది? మీ అందరికీ నేను ఎందుకు జీతాలు ఇస్తున్నాను సార్? ఆ? మన స్కూల్ పిల్లలు ఎవరు అసలు దేనికి పనికిరారు. ఎవరో లైబ్రేరియన్ కూతురట, దానికి అవార్డు వచ్చింది. ఇదే అవార్డు మన స్కూల్ పిల్లలకు వచ్చుంటే బాగా పబ్లిసిటీ చేసి అదరగొట్టి ఉండేవాడిని. సార్ ఇప్పుడు అది మన స్కూల్ అవార్డే సార్. తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి భూమికని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న గణేశం ఆ రోజు తనున్న ఉత్సాహంలో భూమిక డిస్టర్బ్డ్ గా ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. మన స్కూల్లో నిన్ను చేర్చుకున్నారు. మన ప్రిన్సిపల్ సరే హెల్ప్ చేశారు. ఆయన లేకపోతే ఇది జరిగేదే కాదు. అందుకే మనం వెళ్ళి ఆయనకి స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం. రారా బంగారం. భూమిక, ఎప్పుడు బొమ్మలు గీస్తూనే ఉంటావా? రామ్మా వెళ్దాం. చెప్పేది నువ్వు వినట్లేదమ్మా. ఇలా చూడు, సార్కి థ్యాంక్స్ చెప్పాలి కదా, అదే కదా మేనేజ్. అది గుడ్ మేనేజ్ కదా. ఏది ఆ బ్రష్ ఎలాగే? ఇక చాలు, ఎప్పుడు బొమ్మలు గీస్తూనే ఉంటావు. రా మనం వెళ్ళి సార్కి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం. ఓకే, గుడ్ గర్ల్. రారా బంగారం, పద. ఆ తర్వాత ఏం జరిగిందో సరిగ్గా తెలియదు. ఆ రోజు బయటికి వెళ్ళిన భూమిక శవంగానే ఇంటికి తిరిగొచ్చింది.
గణేశం భూమిక మరణం గురించి అస్సలు మాట్లాడలేదు. కూతుర్ని పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉన్న అతన్ని మేం కూడా ఏమీ అడగదలుచుకోలేదు. నెలల వ్యవధిలోనే స్కూల్ మొత్తాన్ని మూసేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆ స్కూల్ చుట్టుపక్కలున్న ఇళ్లన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ స్కూలు మొత్తం రోసియార్డ్ వ్యాలీ భూమిక చనిపోయిన 6 నెలల్లోపే పూర్తిగా నిర్మానుష్యంగా తయారయ్యి దట్టమైన అడవిగా మారిపోయిందని చెప్పొచ్చు.